ఇంతకుముందు వీడియోల్లో మనము విశ్వధామని 30% వరకు మనము చూసినాము. ఇది రెండో భాగంలో ఇది కొంచెమే ఉండేది, 5.5 నిమిషం మాత్రమే ఉంది. మీకు ఈ 5.5 నిమిషం కూడా ఈ పద్మవ్యూహాన్ని, ఈ విశ్వధామని చూపించే ప్రయత్నము నేను చేస్తున్నాను. చూడండి. నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. ఇక ఆలస్యం చేయకున్నట్టుగా మనం ఈ వీడియోలోకి వెళ్దాము రండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది విశ్వధామం. చూడండి, పద్మవ్యూహం అని కూడా అంటారు. ఇక్కడ దేవతలు, తర్వాత రాక్షసులు పర్వతాన్ని చిలుకుతున్నట్టుగా మనము చూసినాము. చూడండి, ఇవన్నీ నేను వివరించే కాదు, కానీ అయితే చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా ఇదే చెప్పినాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. చూడండి, సరస్వతి దేవి అద్భుతంగా ఉన్నారు. చూడండి, పండరీపురంలో విశ్వధామ ఉంది. చూడండి, ఇక్కడ గరుడ నోట్లో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. చూడండి, గరుడ నుంచి మనం లోపలికి వెళ్తాం. చూడండి, ఇక్కడ మనము విష్ణువు అవతారాలన్నీ మనము చూసుకుంటూ వెళ్ళవచ్చు. చూడండి, మొత్తం అన్ని నరసింహ అవతారము, విష్ణువు యొక్క విశ్వరూపాన్ని కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ప్రతి ఒక్క అవతారము చూడండి, శ్రీరామ అవతారము, పరశురామ అవతారము, బలరామ అవతారము, కృష్ణ అవతారము, చాలా అన్నీ మనం ఇక్కడ విష్ణు దశావతారాలని ఇక్కడ మనము చూడవచ్చు. నేనైతే ఈ వీడియోని ఫాస్ట్గా చూపించుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మన ఆర్మీ తర ఉంది చూడండి, ఇది కూడా చేసినారు. ఇక్కడ పైనకి వస్తే చాలా అద్భుతంగా ఇక్కడ నాగుపాముల్ని ఇక్కడ విగ్రహాల రూపంలో చేసిన విధానం చాలా బాగుంది. చూడండి, చూపించే ప్రయత్నం నేను చేస్తాను. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగానే చెప్పవచ్చు. చూడవచ్చు మనము. చూడండి, నాగుపాముల తర చేసిన విధానం చాలా బాగుంది. ఇక్కడ నేను వీటి గురించి వివరించే దానికన్నా అక్కడికి వెళ్ళి మన కళ్ళతో మనం చూస్తేనే చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. నేనైతే పండరీపురంలోనే విశ్వధామంలో ఉన్న ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలన్నీ చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. చూడండి, నాకు ఒకటైతే మనసులో మెదులుతూనే ఉంది ఈ విగ్రహాలని చూసి. ఏమని వర్ణించేది ఈ విగ్రహాలని అని. విశ్వధాములో ఉన్న ఈ విగ్రహాలని చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదండి, అంత బాగుంది చూడ్డానికి. చాలా అంటే చాలా అద్భుతం. చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ విగ్రహాలు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఒక పక్క సింహము, ఒక పక్క పులి మధ్యలో నుండి మనం వెళుతుంటే ఆ ఆనందమే వేరే. చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు. ఇక్కడ మొత్తం అన్నీ ఒకప్పటి రాజుల విగ్రహాలు, తర్వాత మునుల విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలని ఇక్కడ మనం చూడవచ్చు. అంతేకాకుండా స్వాతంత్రం కోసం పోరాడిన వారి విగ్రహాలని కూడా మనం
ఇక్కడ చూసే భాగ్యము మనకు కలుగుతుంది. సరేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందామండి. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ, ఎన్ఎస్ మురళీకృష్ణ మన యూట్యూబ్ ఛానల్ పేరు. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి.